హాయ్ హాయ్ అన్న. అన్న కవిత గారు రేపు పార్టీ పేరు పెట్టడం జరుగుతుంది, దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కవితక్క గారు లాంటి ఒక శక్తివంతమైనటువంటి మహిళ తెలంగాణలో పార్టీ పెడుతుందంటే చాలా ఒక మంచి విషయం, శుభ సందర్భం మనం అనుకోవాలి. ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మహిళా ముఖ్యమంత్రి ఎవరు కాలేదు. ఇలాంటి కవితక్క గారు లాంటి ఒక రాజకీయం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పార్టీ పెట్టడం అంటే చాలా మంచి విషయము. ఎందుకంటే తెలంగాణలో చూసుకుంటే గిట్ట కవితక్క లాంటి శక్తివంతమైనటువంటి మహిళ ఎవరు కూడా లేరు. మహిళలందరూ కూడా కవితక్కను ఆశీర్వదించుర్రి, ఆదరించాలని చెప్పేసి కోరుకుంటున్నా. అయితే అలానే ఈ పార్టీ పేరు టీఆర్ఎస్ పెడతా అని చెప్పేసి అయితే బయటకు వస్తున్న మాటలు ఆమె కూడా చెప్పారు. అయితే ఇదే టీఆర్ఎస్ పేరు కేటీఆర్ గారు కూడా పెడతామంటున్నారు, దానికోసం ఏం చెప్తారు? ఎవరు పెట్టినా ఫస్ట్ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకుంటే వాళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీది. ఇప్పుడు ఆ పార్టీనే తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ పేరు మార్చేయడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా జరిగినాయి. గతంలో రాష్ట్రంలో అధికారం కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ అని ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మన రాష్ట్ర విధి విధానాలు తెలంగాణ కోసం కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణ పేరునే మనం తీసేసామంటే ఇక్కడ కవితక్క లాంటి గొప్ప లీడర్లు పెడితే కూడా చాలా మంచిగా సక్సెస్ఫుల్ కూడా అవుతారు. అదే కేటీఆర్ గారు మేము బీఆర్ఎస్ పెట్టడం వల్ల మేము బాగా నష్టపోయాము, ఈ పార్టీ పేరు మార్చినప్పటి నుంచి మా ఛానల్ అదే మా ఏదైతే ఇది ఉందో పార్టీ దానికి వచ్చి రావట్లేదు అని చెప్పేసి అన్నారు. అందుకే మళ్ళీ టీఆర్ఎస్ గా మారుస్తాం అంటున్నారు వాళ్ళు. అందుకే అండి కవితక్క గారు టీఆర్ఎస్ పేరు పెట్టి ముందుకు వచ్చేయడం మంచిగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ పేరుతో పెట్టడం కొద్ది వంతు, కాకపోతే ఎందుకంటే నిరంతరం ప్రజా సమస్యలపైన ప్రజల కోసం కష్టపడేటటువంటి లీడర్లు ఉంటే ప్రజలు 100 ఆశీర్వదిస్తారు. ఎందుకంటే కవితక్క గారు చూసుకుంటే గిట్ట అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే గిట్ట ఆమె బీసీల కోసం కానీ ఆమె బీసీ ముఖ్యమంత్రిని చేస్తారని ఒక నినాదం తీసుకొస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ ఆశీర్వదిస్తే గిట్ట బీసీ ముఖ్యమంత్రి చేస్తే గిట్ట రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా నేనైతే ఒక్కటే అండి, నాకు తెలిసినంత వరకు అయితే కవితక్క లాంటి ఒక శక్తివంతమైనటువంటి మహిళ ఈ రాష్ట్రంకి అవసరం. ఎందుకంటే 1956 నుంచి ఇప్పటి వరకు కూడా మనకు మహిళా ముఖ్యమంత్రి లేదు ఈ ప్రాంతాలల్లో. ఇలా మహిళలు ఇప్పుడు షర్మిల గారు పార్టీ పెట్టి సక్సెస్ కాలేకపోయారు. అదేవిధంగా కవితక్క గారు 100% సక్సెస్ అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే ఈమెకు రాజకీయ అనుభవం ఉంది. ఇలా నిజామాబాద్ పార్లమెంట్ గా పనిచేసారు, అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా పనిచేసారు, తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇలాంటి ప్రజల కోసం కొట్లాంటి మహిళలు పెడితే 100% పార్టీ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే కూడా మహిళలు ఎక్కువ. ఇలా మహిళలందరూ కూడా ఒక్కసారి మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తే మహిళా ముఖ్యమంత్రిని చూడబోతాం మనం రాబోయే రోజులలో. అదేవిధంగా మహిళలారా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే మనం చూసుకుంటే ఎప్పుడు కూడా మగవాళ్ళ కోటేసి మగ ముఖ్యమంత్రిని చూస్తాం తప్ప మరొకరు ఆడవాళ్ళ పరిపాలన కూడా ఏ విధంగా ఎట్లుంటుందని చెప్పి చూడాలి. ఎందుకంటే ఇలా మీరు చూస్తే ఇంటి నుంచి మొదలు పెడితే జాబుల వరకు కూడా అన్ని రంగాలలో మీరే ముందటున్నారు. ఇలా ప్రతి రంగంలో కూడా మీరే ఉన్నారు. ఇలా భర్త చనిపోయినప్పుడు కూడా మా కుటుంబాన్ని ఏ విధంగా చాదుకొని ముందరికి తీసుకెళ్తున్నారో అదేవిధంగా అంత శక్తి ఉన్నటువంటి మహిళలు మీరు అందరూ కూడా రాజకీయంగా కూడా మీరు కుటుంబాన్ని నడిపించిన ఇలా రాజకీయం కూడా నడిపిస్తారని ఒక నమ్మకం కొద్ది చెప్తున్నాం. మీరు అందరూ కూడా మహిళలందరూ కూడా మీరు ముందటికి వచ్చి ఇలా మహిళా శక్తి ఎంతో నిరూపించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రతి రంగంలో కూడా ఇలా అన్ని రంగాలలో కూడా మహిళలు ముందున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, డాక్టర్ రంగంలో కానీ, ఇంజనీరింగ్ రంగంలో కానీ, లాయర్లలో కానీ, అదేవిధంగా భర్త చనిపోతే కుటుంబ పోషణలో కూడా మీరే ముందున్నారు. కాబట్టి ఇంతమంది శక్తివంతమైన మహిళలు ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒక మహిళా సమాజాన్ని చూసే విధంగా అందరూ కూడా మహిళలందరూ ఏకదాటి మీదకి వచ్చి కవితక్కను ముఖ్యమంత్రి చేసుకుంటే గిట్ట మీ అందరూ కూడా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజలు ఆశీర్వదించినాక కేసీఆర్ సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఏముందండి, ప్రజల్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏ లీడర్ అయినా ప్రజల్ని నమ్ముకొని ముందడికి పోవాలి. ప్రజా సమస్యల్ని నమ్ముకొని ముందడికి పోతే గిట్ట 100% సక్సెస్ అవుతారు. లీడర్లను నమ్ముకోవడం కాదు, ప్రజల్ని నమ్ముకొని ప్రజా సమస్యలు ఈ లీడర్ ఉంటే ఈమె ఉంటే మాకు సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం కలిగినప్పుడు 100% అవకాశం ఇస్తారని మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే తమిళనాడులో జయలలిత గారు అందరు నవ్వీరు ఏమేం చేస్తారని చెప్పేసి అన్నారు. సక్సెస్ గా విజయవంతంగా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. మమతా బెనర్జీ గారిని చూసి ఆడమనిషి ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి అనుకున్నారు. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మాయావతి గారు ఉత్తరప్రదేశ్ దేశంలోని ఒక పెద్ద రాష్ట్రం మాయావతితో ఏమవుతుంది అని చెప్పేసి అంటే 4 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి గొప్ప మహిళలు ఉన్నారు. అదేవిధంగా అదే స్థాయిలో కూడా కవితక్క గారు కూడా ముందడికి పోయి సక్సెస్ఫుల్ గా ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా పేద వర్గాల నుంచి అందరూ కూడా విముక్తి పొందించి ఇలా మంచి పనిచేసి అందరూ ఒక ఉన్నతమైన స్థానం తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కవితక్కను ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తున్నా.